యెషయా గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12 వచనాలు ఈ మొదటి భాగంలో ధ్యానిస్తాం. 13వ వచనం నుంచి 24వ వచనం వరకు రెండవ భాగంలో ధ్యానిస్తాం. 2 భాగాలుగా ఉంటుంది ఈ అధ్యాయం అనేది. ఈ 30 నుంచి మనం చదువుతున్నాం. ఏంటి అంటే, యూదులకి శ్రమ వచ్చినప్పుడు అష్షూరు రాజు రూపంలో, అష్షూరు సైన్యం రూపంలో యూదులు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథాన్ని ఏమంటారు అంటే నియో అష్షూరియన్ బుక్ అంటారు. నియో అష్షూరియన్ అంటే అష్షూరు దండయాత్ర ప్రభావం కింద ఉన్న పుస్తకం. ప్రవక్త అయిన యెషయా ఎప్పుడు ప్రవచించాడు అంటే, అష్షూరు యూదుల్ని భయపెడుతున్నటువంటి సందర్భంలో ప్రవచించాడు. ప్రవక్త అయిన ఇర్మియా ఎప్పుడు ప్రవచించాడు అంటే, నియో బాబిలోనియన్ అంటారు. అంటే బబులోను దండయాత్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇర్మియా ప్రవచనం చెప్పాడు. దానియేలు గ్రంథాన్ని ఏమంటారు అంటే ఎగ్జైలిక్ బుక్ అంటారు. అంటే చెరలో ఉన్నప్పుడు వ్రాసింది అది. మలాకిని ఏమంటారు అంటే పోస్ట్ ఎగ్జైల్, చెర తరువాత అని. ఇలా ఏంటంటే రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ప్రవక్తలు పనిచేశారు. అలా యెషయా గ్రంథం మనం చదువుతున్నప్పుడు ప్రారంభం నుండి కూడా అష్షూరు దండయాత్ర నేపథ్యంలోనే చదువుతూ ఉంటాం. బహుశా మీకు నేను ఏం మాట్లాడుతున్నా అన్నది అర్థం కాకపోవచ్చు, కానీ ఎందుకంటే మనకు అంతగా చదువు లేదు కాబట్టి ఈ చరిత్ర పట్ల అవగాహన లేదు. ఈ చరిత్ర కూడా ఏంటంటే చదువుకున్న వాళ్ళకు కూడా అవగాహన లేని చరిత్ర. ఎందుకు అంటే బాగా చదువుకున్న వాళ్ళు మన భారతదేశ చరిత్ర చదువుకుంటారు. ఇది ప్రపంచ చరిత్ర, ప్రపంచం అంతటికి సంబంధించినటువంటి చరిత్ర. కాబట్టి భారతదేశ చరిత్ర చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అర్థం కాదు, ఇంకా వెనక్కి వెళ్ళాలి. అలా మిడిల్ ఈస్ట్లో యోదయ, ఆ యోదయ మీద ఎన్నిసార్లు దండయాత్ర జరిగింది, ఎవరెవరు దండయాత్ర చేశారు, ఆ దండయాత్రకి కారణాలు ఏంటి, ఆ దండయాత్రలో ఆ దేశం ఎలా నిలవబడగలిగింది అనేటువంటి ప్రపంచ చరిత్ర ఇది. మనం యూదుల గురించి, ఇస్రాయేల్ గురించి ఎందుకు చదవాలన్నా, ఎందుకు తెలుసుకోవాలన్నా అన్న ప్రశ్న వస్తే కనుక, యూదుల్లో నుండి రక్షణ వచ్చింది ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో. మన భారతదేశం ఇప్పుడు యుద్ధ ఆయుధాలు కొనేది ఎక్కడి నుంచి అంటే యూదుల నుంచే. ప్రపంచానికి యూదులు ఇచ్చిన టెక్నాలజీ అంతా ఇంత కాదు. కానీ ఆ యోదయ దేశాన్ని చూస్తే చిన్న ప్రాంతం, మొత్తం ప్రపంచ పటంలో చిన్న ప్రాంతం అది. ఆ చిన్న ప్రాంతం మీద 56 దేశాల శత్రుత్వం, పగ. ఒక చిన్న దేశం మీద ఎన్ని దేశాల పగ ఉంది? 56 దేశాలు. మొన్న బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగాయి. మనకది పెద్ద తలనొప్పిగా మారింది. అంతకుముందు నేపాల్, అంతకుముందు చైనా, ఈ పాకిస్తాన్. ఎన్ని దేశాలు అయ్యాయి? బంగ్లాదేశ్, నేపాల్, చైనా, పాకిస్తాన్. మనకు పెద్దగా మాట్లాడుకునేటువంటి శత్రువులు వీళ్ళే. 4 దేశాలు
56 దేశాలు కొన్ని శతాబ్దాలుగా, శతాబ్దం అంటే బాగోదు కానీ సహస్రాబ్దాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఆ చిన్న దేశాన్ని ఇలా తుడిచేద్దాం అని ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిన్న దేశాన్ని, అంత దేశాన్ని 56 దేశాలు ఇప్పటి నుంచి కాదు, కొన్ని సహస్రాబ్దాలుగా ఆ దేశాన్ని తుడిచిపెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికీ దాన్ని తొడవడం కాదు కదా, దాన్ని దరిదాపుల్లో పోవడం కూడా చేత కావట్లేదు. తొడవడం దేవుడు ఎరుగు, దరిదాపుల్లోకి పోవడం కూడా చేత కావట్లేదు. ఇప్పుడున్న శత్రువులు ఉన్నారే, ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వీళ్ళ శత్రుత్వాన్ని, వీళ్ళ పగని ఒక తక్కెడలో పెట్టామనుకో, కేజీ వచ్చిందనుకో, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, వీళ్ళ శత్రుత్వాన్ని, వీళ్ళ పగని ఒక తక్కెడలో పెడితే 1 కేజీ వచ్చిందనుకో, 56 దేశాల పగ. అష్షూరు దేశం పగ ఉందే, దాన్ని ఒక తక్కెడలో పెడితే 1 టన్ను వస్తుంది, 1 టన్ను వస్తుంది. ఆ రోజు సూపర్ పవర్ అష్షూర్ అంటే. ఇప్పుడు అష్షూర్ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చు జనాలకి, ఎందుకంటే కాలగర్భంలో కలిసిపోయింది. లేదు, ఒకప్పుడు అష్షూరు అంటే సూపర్ పవర్, అది ప్రపంచానికి. అలాంటి అష్షూరు యోదయను లేకుండా చేద్దాం అనుకుంది. ఇప్పుడంటే యూదులు డెవలప్ అయ్యారు, టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు, యుద్ధ ఆయుధాలు డెవలప్ చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు నిలవబడగలుగుతారు. కానీ ఆ రోజుల్లో అంత డిఫెన్స్ సిస్టమ్ లేదు వాళ్ళకి. అయినప్పటికీ ఇప్పటికీ నిలవబడి ఉంది యోధా దేశం, యోధా ప్రజ. ఎలా సాధ్యమైందంటే వాళ్ళ రక్షణ కవచం సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మొన్న ఈ హమాస్ వాళ్ళు దాడులు చేస్తే ఇజ్రాయెల్ మీద, అప్పుడు ప్రపంచానికి ఇజ్రాయెల్ శక్తి ఏంటో, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటో, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటో, ఐరన్ డోమ్ ఏంటో ప్రపంచానికి తెలిసి ఉలిక్కిపడ్డారు. ఏంటి, ఇజ్రాయెల్ అనేది ఇంత శక్తివంతమైన దేశమా? వాళ్ళ దేశం ఏదైనా మిసైల్ ఎంటర్ అయిందనుకో గాల్లోనే పేల్చేస్తారు. అప్పుడు ఫస్ట్ టైం ప్రపంచం ఉలిక్కిపడింది. అప్పటి నుంచి మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ గురించి. అంతమంది ఇజ్రాయెల్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఒక విధంగా హమాస్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇజ్రాయెల్ని బయటకు తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపించింది. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలు ఏంటో బయటకు తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపించింది. ఒకప్పుడు భారతదేశంలో చాలా మంది మాట్లాడేవాళ్ళు కాదు ఇజ్రాయెల్ గురించి. ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడొద్దు అనుకున్నా సరే మాట్లాడి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. ఆ మధ్య తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంటి అంటే ఎవరికి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు అంట. వాళ్ళ ఇంటికి కొంత దూరంలో ఏదో సెట్టింగ్ వేసుకుంటారంట, వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడినా ఇక్కడ వినపడుతుందంట. దాన్ని స్పైవేర్ అన్నారు. స్పైవేర్, స్పై అంటే గూఢాచారి. మామూలుగా గూఢాచారులు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ చూసి విషయాలు తెలుసుకుంటారు, కానీ వీళ్ళు మొబైల్లోకి స్పై పంపిస్తారంట. ఆ టెక్నాలజీ డీకోడ్ చేసిన తర్వాత ఎవర్రా స్వామి దీన్ని తయారు చేసింది అని అంటే ఇజ్రాయెల్ తయారు చేసి అమ్మిందంట. కనుక్కోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇలాంటివి చాలా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఎందుకు చెప్పిన ఇదంతా నేను, ఇజ్రాయెల్ శక్తి, ఇజ్రాయెల్ వెనకాల ఉన్నది ఐరన్ డోమ్ కాదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇప్పుడు ఆ ఐరన్ డోమ్ చూసి ఉలికిపడింది ప్రపంచం, ఇంత శక్తివంతమైన దేశమా అని. కానీ మనం బైబిల్ చదువుతూ ఉంటే ప్రారంభం నుంచి వాళ్ళ జాతి ఎలా కాపాడబడింది, ఆ యూదులు ఎలా కాపాడబడ్డారు. ఒకప్పుడు ఫరో చిన్న బిడ్డల్ని నైల్ నదిలో విసిరివేయాలి,
చిన్న బిడ్డల్ని మొసళ్ళకు ఆహారంగా వేయాలి, లేకపోతే పురిట్లో పుట్టిన బిడ్డలు పురిట్లోనే చంపిపడేయాలి అని మంత్రసానులు కూడా నియమించాడు. అలాంటప్పుడే సర్వైవ్ అయింది. అలాంటప్పుడే ఎన్ని జీవోలు వస్తే అంత డెవలప్ అయింది అది. వాళ్ళు ఇంకా భయపడ్డారు, ఇదేంటి ఇంత కఠినంగా మేము వ్యవహరిస్తుంటే అంతకంతకు డెవలప్ అవుతారేంటి అంటే వాళ్ళ వెనకాల ఉన్నది సైన్యములకు అధిపతి యెహోవా. ఒక చిన్న దేశాన్ని 56 దేశాలు కొన్ని సహస్రాబ్దాలుగా లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికీ ఉనికిలో ఉంది. అది ఉనికిలో కాదు, డామినెంట్. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందంటే మొన్న ఇరాన్ అణుబాంబును తయారు చేద్దామని ప్రాజెక్ట్ చేపట్టారు. అనుకుందంతే, నేరుగా తీసుకుని వెళ్ళి 2 నెత్తినేసి వచ్చారు, ఫినిష్. అణుబాంబును తయారు చేద్దామని ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకుంది. ఇరాన్ ఎప్పుడైనా చూసారు, చాలా పెద్దది. ఇది ఇంత చిన్నది కదా, నేరుగా వెళ్ళి 2 నెత్తినేసి వచ్చారు. ఎలా తెలుసు, ఎవరు చెప్పారు, లొకేషన్ ఎలా తెలుసు? మొత్తం బ్లాస్ట్ చేసి పడేశారు. చిన్న లేదు పెద్ద లేదు, కొంచెం తేడాగా బిహేవ్ చేస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, వాళ్ళని కాపాడుతున్నది ఎవరు, ఎవరిని చూసుకుని వాళ్ళంత అంత గర్వంగా అంత అతిశయంగా ఉంటారంటే దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాంకి, దేవుడు చేసిన వాగ్దానం దావీదుకి. వాళ్ళలో నుండి క్రీస్తు వచ్చాడు కాబట్టి వాళ్ళ శేషాన్ని దేవుడు కాపాడుతాడు. సజీవ సాక్ష్యం యూదులు ఈ ప్రపంచానికి దేవుని పక్షాన. దేవుని కార్యాలని చూసి 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 ఇప్పటికీ చరిత్రలో ఉన్న సజీవ సాక్ష్యం యోదయ దేశం యూదులు. ఎలా వాళ్ళు సర్వైవ్ అయ్యారు, ఇన్ని యుద్ధాల్లో, ఇన్ని దండయాత్రల్లో ఎలా వాళ్ళు కాపాడబడ్డారు అంటే కేవలం సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే ఈరోజు ఇజ్రాయేల్ మీద జరుగుతున్నటువంటి దాడి, వాళ్ళ మీద ఉన్న పగ, వాళ్ళను లేకుండా చేయాలనేటువంటి పగ మనం చూస్తున్నాం. ఎందుకంటే జియో పాలిటిక్స్ మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు అర్థమవుతున్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఈ జియో పాలిటిక్స్ అంటే ఏంటో తెలియక ముందు నుంచే యూదుల మీద జరిగిన దండయాత్రలో, ఆ దండయాత్రలో యూదులు ఎలా కాపాడబడ్డారు, ఎలా తప్పించబడ్డారు, ఎలా బ్రతికి బట్టగట్టగలిగారు, ఎవరు వారిని అంత కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చారంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇలా యూదులకు ఎదురైన అనేక ఉపద్రవాల్లో అష్షూరు అనేటువంటి ఉపద్రవం అంత ఇంత కాదు. ఎందుకంటే అష్షూర్ అనేది సూపర్ పవర్ అప్పట్లో. ఉదాహరణకి శ్రీలంక మీదకి అమెరికా యుద్ధానికి వచ్చిందనుకోండి. శ్రీలంక తెలుసా, అంత చిన్నది ఉంటుంది శ్రీలంక అనేది, అసలే పేద దేశం. ఆ శ్రీలంక మీదకి, శ్రీలంక కూడా పెద్దదే యోదైతే పోలిస్తే శ్రీలంక చాలా పెద్దదే. శ్రీలంక మీదకి అమెరికా యుద్ధానికి వచ్చిందనుకో, యుద్ధం చేస్తామనే స్టేట్మెంట్ ఫినిష్ కాకముందే గుండాకి చచ్చిపోతాడు ప్రధాని, శ్రీలంక ప్రధాని. ఎందుకని? చిన్న మాట కాదు అది. ఒక చీమ మీద కేజీ రాయి వేసామనుకో ఏమవుతుంది? అది చీమ మీద కేజీ రాయి వేసామనుకో దానికి అర్థమైతే పడకముందే చచ్చిపోతుంది. అలా చిన్న దేశం మీదకి పెద్ద అష్షూరు, అమెరికా లాంటి అష్షూరు దేశం యుద్ధానికి వచ్చింది, లేకుండా చేద్దామని వచ్చింది. అలా యుద్ధానికి వచ్చిన అష్షూరు తిరిగి వెనక్కి ఎలా వెళ్ళింది, అవమానిద్దామని వచ్చిన అష్షూరు ఎలా అవమానానికి లోనైంది, దోచుకుందామని వచ్చిన అష్షూరు ఎలా దోచుకొనబడింది, గర్వంగా వచ్చిన అష్షూరు ఎలా అవమానంతో తిరిగి వెళ్ళిపోయింది అనేటువంటి నేపథ్యంలో వ్రాసినటువంటిది యెషయా గ్రంథం. అందులో మనం పలు సందర్భాల్లో అష్షూరు దండయాత్ర గురించి చూస్తున్నాం. ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడుకుంటాం. 33వ అధ్యాయం 1వ వచనం, దోచుకొనబడకపోయినను
దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్ను ఎవరు వంచింపకపోయినను వంచుచూ ఉండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడేదవు. నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. అష్షూరు దండయాత్ర ప్రారంభించి ఆ దారిలో కనబడిన ప్రతి దేశాన్ని దోచుకుంటూ వచ్చారు. కనబడిన ప్రతి దేశం దండయాత్ర చేయడం, దోచుకోవడం, ఇదే పనిక. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు దోచుకోవడానికి రాలే, నీవే అందరిని దోచుకోవడానికి వస్తున్నావు. ఒకవేళ నీ దేశం మీదకి ఎవరైనా దోచుకోవడానికి వస్తే ఆ ప్రతిఘటనలో భాగంగా నీవు తిరిగి యుద్ధం చేసి వారిని దోచుకుంటే అది యుద్ధ నీతి అవుతుంది. నీ పన్ను చేసుకుంటున్నావు, ఇంకో రాజ్యం వచ్చి యుద్ధానికి ఇప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు ఓడిపోతే వాటిని దోచుకుంటావు. ఇది యుద్ధ ధర్మం. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు కాబట్టి నువ్వు తిరుగుబాటు చేసావు, ఎదురెట్టి పోరాడి గెలిచావు కాబట్టి దోచుకోవడానికి నీకు హక్కు ఉంది. యెహోషాపాతు బెరాకా లోయలో దోచుకున్నాడు కదా, అలా అది యుద్ధ నీతి. కానీ దోచుకొనకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. ఎవరు నీ మీదకి రాలే, నువ్వే అందరి మీదకి వెళ్ళి అందరినీ దోచుకుంటున్నావు, నీకు శ్రమ అంటున్నాడు. ఎవరిని? అష్షూరుని. నిన్ను ఎవరు వంచింపకపోయినను, వంచన అంటే మోసం, నిన్నెవరూ మోసం చేయకపోయినా సరే, మోసం అంటే ఏంటంటే అష్షూర్ అన్నది సూపర్ పవర్. ఆ రోజు ప్రపంచానికి పెద్దన్నయ్య లెక్క, అమెరికా లాంటిది. అయితే దానికి సామంత రాజ్యాలు ఉంటాయి, దానికి లోబడినటువంటి రాజ్యాలు ఉంటాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం పన్ను కడుతూ ఉంటారు. ఒకవేళ పన్ను కట్టడం ఆపేస్తే అష్షూరుకి ద్రోహం చేసి ఐగుప్తుకు వెళ్ళి చేతులు కలిపితే అప్పుడు యుద్ధానికి వచ్చావంటే అర్థం ఉంది. ఎందుకని? నీవు నాకెందు ఉండి వాళ్ళతో చేతులు కడుపుతావా, వాళ్ళతో చేతులు ఎందుకు కలిపావు అనేటువంటి ఉద్దేశంతో వచ్చి యుద్ధం చేస్తే దాంట్లో అర్థం ఉంది. నిన్ను ఎవరూ వంచకపోయినా వంచుచూ ఉండు నీకు శ్రమ. నిన్నెవరు మోసం చేయకపోయినా సరే నువ్వే మోసం చేస్తావు వాళ్ళని, నువ్వే వంచిస్తావు వాళ్ళని. ఆ వంచనేటో తర్వాత మనం చూస్తాం. నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడేదవు. ఎప్పుడైతే నువ్వు దోచుకోవడం ఆపేస్తావో, ఆపేయడం అంటే అర్థం ఏమని, ఇక ఏ రాజ్యం లేదబ్బా, అంతా అయిపోయింది, దోచుకున్నాను, ఫుల్గా గరిసెలు నిండిపోయాయి, ధనాగారం నిండిపోయింది అని అనుకుంటావు చూసావా, అప్పుడు ఆ మొత్తాన్నంతా ఇంకొకరికి ఇస్తాను నేను. తేనెపెట్టు లెక్క. తేనెపెట్టు తెలుసా? తేనెటీగలు కూడబెట్టి ఓ 10 కేజీలు తెస్తాయి అంటారు చూసారా. పౌర్ణానికి పూజిస్తాయంట తేనెటీగలు పౌర్ణానికి పూజిస్తాయంట, అమావాస్యకు ఆరగిస్తాయంట కదా. అంత ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాం వాటికి? ఆరగించేంత టైము అంత ఛాన్స్ ఇస్తాం. పౌర్ణం దాకా అలా కాచిపెట్టుకోమంటాం. పౌర్ణం రోజు అగ్గిపొల పెడితే మొత్తం భస్మం. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదు. నీవు వంచటం ముగించిన తర్వాత జనులు నిన్ను వంచిస్తారు. చెయ్యి, ఎంత దోపిడీ చేస్తావు చెయ్యి, ఎంత వంచన చేస్తావు చెయ్యి, ఒకనొక రోజు నీవు దోచుకొనబడతావు, నీవు వంచబడతావు. సింపుల్గా చెప్పాలంటే నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుందని అంటాడు కదా ఓబద్య. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మరలా వడ్డీతో సహా వెనక్కి వస్తుంది. ఏది వృధా కాదు. 2వ వచనం, యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఎవరిని గురించి మాట? మొదటి వచనం అష్షూరు మీద నాశనం, తీర్పు, శాపం. 2వ వచనం ఆ అష్షూరు భయములో యూదులు చేస్తున్న ప్రార్థన. ఎవరికి? దేవుడికి. అష్షూరు పెద్దదా, దేవుడు పెద్దోడా?
దేవుడు పెద్దోడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కోసం కనిపెట్టుకుంటున్నాము. ఇంతకు మించిన తెలివైన పని ఇంకొకటి లేదు. అది అషూర్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనం కనిపెట్టుకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇది. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఏమన్నారు అంటే, ఉదయకాలమందు బాహువుగా ఉండు, ఆపత్కాలమందు రక్షణ ఆధారముగా ఉండని ప్రార్థన చేస్తున్నారు యూదులు. లేదా ప్రవక్త అయిన యెషయా మొదటి వచనంలో బలమైనటువంటి శత్రువు అషూరును చూపించాడు. రెండవ వచనంలో ఆ బలమైన శత్రువు నుంచి రక్షణాధారమైన యెహోవాను వేడుకుంటూ కనపడుతున్నాడు యెషయా యూదుల పక్షాన. మూడవ వచనం మరలా అషూరును గురించి, మహాఘోషను విని జనములు పారిపోవును, నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు. దేవా నీవు లేస్తే, నీవు లేవడం చూసి అంటే దేవుడు స్పందించడం అని అర్థం. ఆయన లేచినప్పుడు ఆ మహాఘోషను విని, దేవుని స్పందన మహాఘోషంతో పోల్చబడింది. మహాఘోషను విని జనములు పారిపోవుదురు. ఏ జనములంట? నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు. అషూరుల గురించి మాట్లాడుతున్నాడు. దేవా నీవు మా యందు కనికరం చూపెడితే, నీవు లేస్తే మమ్మల్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు, మమ్మల్ని వంచడానికి వచ్చిన వాళ్ళు నీ మహాఘోషను విని పారిపోతారు, చెదిరిపోతారు అని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు భక్తుడు. 4వ వచనం, చీడ పురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచుకొనబడును, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. ఇది కూడా అషూరుని గురించే. చీడ పురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచుకొనబడును. ఎవరి సొమ్ము? అషూరీయుల సొమ్ము. చీడ పురుగులు అంటే ఉదాహరణకి చెదలు అనుకుందాం. చెదలు ఇంత పెద్ద మొద్దు ఉంటుంది, దాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టామనుకో అలా చుట్టూ మట్టితో గూడు పెట్టుకుంటాయి. అంతేనా? ఒకానొక రోజుకి ఇంత సైజు ఉన్న మొద్దు అంత అవుతుంది. మళ్ళీ ఇవేమైనా ఇంత లావు బలిసిపోయాయంటే బలవు. ఇవేమి లావు కావు, ఇవి అలాగే ఉంటాయి. పైన మొత్తం కవరింగ్ వేస్తాయి. మనం బిల్డింగ్ కట్టేటప్పుడు బ్లూ కవర్ కడతామే అలా మొత్తం కవర్ వేస్తాయి. లోపల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇంతలా మొద్దు కాస్త క్రమక్రమేణా ఒకానొక రోజుకి ఇక్కడ మొద్దు ఉండాలనే ఉండాలి లేదు ఎప్పుడు ఆ మొద్దంతా తినేస్తాయా? అవి తిన్నప్పుడు అవి ఎక్కడున్నా మరలా ఎక్కడికి వెళ్ళి ఉంటాయో తెలియదు. చీడ పురుగు తినివేయడం అంటే మనం చూస్తూ ఉంటాం, చూస్తూ ఉండగానే మొత్తం కరిగిపోతుంది. అది దాని అర్థం. ఎలాగైతే చీడ పురుగులు పెద్ద మొత్తం తినివేస్తాయో అలా చిన్న యూదయ దేశం పెద్ద అషూరుని దోచుకుంటుంది, తినేస్తుంది. పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. చీడ పురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచుకొనబడును. ఎంత సొమ్ము? అషూరు నుంచి ఐగుప్తు దాకా దండయాత్ర. ప్రతి దేశంలో సొమ్ము దోచుకొని వచ్చారు. అంత దోచుకొని వచ్చి యోదయలో పెట్టి వెళ్ళిపోయారు, పారిపోయారు. దోచుకొని వచ్చి యోదయలో పెట్టి పారిపోయారు. అది నేపథ్యం. మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. మిడతలు ఎలాగైతే ఎగిరిపడతాయో శత్రువులు దాని మీద పడతారు. అషూరు మీద మిడతల దండు లాంటి శత్రువులు పడతారు. 5వ వచనం, యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపెను. యెహోవా ఎక్కడున్నాడంట? ఉన్నత స్థలమును నివసించుచు. ఏంటి ఆ ఉన్నత స్థలం? సియోను. ఏంటి సియోను అంటే? ఆయన దేవాలయం. మీరు యుద్ధానికి వచ్చింది ఎవరి మీదకి అనుకుంటున్నారు? ఐగుప్తు మీదకో, మోయాబు మీదకో, ఫిలిస్తీన్ మీదకో కాదు. యెహోవా నివాసం ఉన్న తన ఉన్నత స్థలమైన సియోను మీదకి వచ్చారు.
గెలుస్తారా అని అడుగుతున్నాడు యేషయా. మీరు ఐగుప్తు మీదకి వెళ్ళారనుకో, ఐగుప్తు కూడా సూపర్ పవరే. ఐగుప్తు మీదకి వెళ్ళారనుకో, అక్కడ ఉన్నది విగ్రహాలు, గెలవచ్చు. కానీ మీరు వచ్చింది యెహోవా నివాసం ఉన్న తన ఉన్నత స్థలమైన సియోను మీదకి వచ్చారు. దాని మీద గెలవలేరు, దాన్ని ఓడించలేరు అని చెప్తున్నాడు. యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, మీకంటే ఘనుడు ఆయన, మహాఘనత నుండి ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమును నివసించుచు ఇక్కడే నివాసం ఉన్నాడు. ఆయన నివాసం ఉన్నాడు. ఆ రోజు ప్రత్యక్ష గుడారం నమూనా చెప్పేటప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, నేను వారి మధ్య నివసించాలనుకుంటున్నా, నేను నా ప్రజల మధ్య నివాసం ఉండాలనుకుంటున్నా, కాబట్టి నాకు ప్రత్యక్ష గుడారం కావాలి. ఆ ప్రత్యక్ష గుడారమే తర్వాత యెరూషలేము దేవాలయం అయింది. ఆ దేవాలయం ఉందంటే ఆయన నివాసం ఉన్నాడని అర్థం. ఆయన నివాసం ఉన్నాడు అంటే ఆ పట్టణాన్ని కాపాడుతూ ఉంటాడని అర్థం. ఆ పట్టణానికి ఇంకేం కాదని అర్థం. మీరు ఎవరి మీదకి వచ్చారు అంటే, ఎక్కడైతే యెహోవా నివాసం ఉన్నాడో ఆ నీతి న్యాయాలతో కూడుకున్న సియోను మీదకి యుద్ధానికి వచ్చి దాన్ని దోచుకుందాం, దాన్ని వంచిద్దాం అనుకుంటున్నారా? అది ప్రవక్తని యేషయా అడుగుతున్నటువంటి మాట. 6వ వచనం, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. ఏంటంట? నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. ఇక్కడ తెలుగు తర్జుమా కొంచెం తేడాగా చేశారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, హీ విల్ బి ద షూర్ ఫౌండేషన్ ఫర్ యువర్ టైమ్స్ అని ఉంటుంది. హీ విల్ బి ద షూర్ ఫౌండేషన్ ఫర్ యువర్ టైమ్స్. కానీ ఇక్కడ ఏమని రాశారు? నీ కాలంలో నియమించబడినది స్థిరముగా ఉండును అని రాశారు. కొంచెం మార్చి రాశారు, భావాన్ని రాశారు. అక్కడ ఉండాల్సిన మాట ఏంటంటే, హీ విల్ బి ద షూర్ ఫౌండేషన్. ఆయనే స్థిరమైన పునాది నీ కాలంలో, ఈ కాలంలో అని అర్థం. ఆయనే, హీ విల్ బి ద షూర్ ఫౌండేషన్ ఫర్ యువర్ టైమ్స్. కొంచెం తెలుగు తర్జుమా తేడా వచ్చింది. ఆయనే నీకు స్థిరమైన పునాది, ఈ కాలంలో ఈ కాలంలో నీకు అని చెప్పబడింది అక్కడ. అంటే ఏంటి? ఆయన ఉన్నప్పుడు ఇంకెవరు ఏం చేయలేరు. అశ్షూరు రాజు ఏం చేయలేడు, ఇంకెవరు ఏం చేయలేరు. నీ కాలంలో నియమించబడినది స్థిరముగా ఉండును. ఎందుకు స్థిరం అనే మాట వాడుతున్నాడు? వాళ్ళు దోచుకుందామని వచ్చారు, లేకుండా చేద్దామని వస్తున్నారు. కాదు, ఆయన ఉన్నాడంటే అది స్థిరం. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్థిరంగా ఉంది యోదయ దేశం, స్థిరం. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు యోదయ మీద, యూదుల మీద క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎంత శత్రుత్వం అంటే యూదులంటే మిగిలినటువంటి దేశాలకి, ఆ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి, ఆ శత్రుత్వాన్ని మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆ శత్రుత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా అసాధ్యం, అంత శత్రుత్వం. ఆ యూదులకు సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల దేశాలు యోదయ మీద వాళ్ళు యుద్ధం చేసే ముందు, వాళ్ళు ప్రణాళికలు రచించే ముందు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటే ఎంత శత్రుత్వం ఉంటుందా, ఎంత శత్రుత్వం ఉంటుందా. వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పేది ఒకటే. ఆ యూదులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఒక ఉదాహరణ చెప్తాం మీకు. ఆ యోదయ పక్కన ఉన్నటువంటి శత్రు కుటుంబంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి జరిగేటప్పుడు పాస్టర్ గారు ప్రసంగం ఇస్తారు కదా, అలా వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ మత పెద్ద ఉంటాడే, ఆ మత పెద్ద వచ్చి ప్రసంగం చేస్తాడు. ఏమని? దిస్ ఈజ్ ద రివెంజ్ అగైన్స్ట్ జూస్ అంటాడు. ఇది యూదుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంటున్నాం. ఏంటి పెళ్లి చేసుకోవడం ప్రతీకారం ఏంటి? చెప్పండి, ఎలా ప్రతీకారం? దిస్ ఈజ్ ద రివెంజ్ ఆన్ జూస్. వీఆర్ టేకింగ్ రివెంజ్.
ఎలా రివెంజ్ తీర్చుకుంటున్నారంట? పెళ్లి చేసుకొని. పెళ్లి చేసుకుంటే రివెంజ్ ఎలా అవుతుంది? పిల్లలు కనండి, పిల్లలు కనండి, ఎంతమంది సాధ్యమైతే అంతమంది కనండి. ఎందుకు కనాలి? బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అనా? పిల్లలు కనండి. ఏం చేయాలి? వాళ్ళు ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని వాళ్ళని చంపాలి. మనం ఎందుకు పిల్లలు కనాలి? వాళ్ళని చంపడానికి. ఆ డాక్యుమెంటరీలో వాళ్ళు చెప్తూ ఉంటే ఆ డైలాగ్ విని చాలాసేపు ఆలోచించాను. ఇంత పగ ఉంటుందా? ఇంత పగ ఉంటుందా? ఎందుకు అంతమంది పిల్లలు కావాలి అంటే అవతల పిల్లలను చంపడానికి. మామూలుగా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఒక కుటుంబం కోసం. కానీ ఇక్కడ పిల్లలు ఎందుకంట? శత్రుత్వం కోసం. తర్వాత ఒక అమ్మాయి అంటది, నేను మ్యారేజ్ చేసుకొని నేను ఇలాగే ఉండిపోతా అంటే, అప్పుడు మరలా చెప్తాడు ఆయన ప్రీచరు, నో, యూ హ్యావ్ టు మ్యారీ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్. దేవుడి కోసం పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అంటే, ఎందుకు పెళ్లి చేసుకోవాలంట? పగ తీర్చుకోవడానికి. ఎంత శత్రుత్వం! నిజంగా ఈ 2 ముక్కలు చెప్పాను కదా, ఆ డాక్యుమెంటరీ అంతా చూస్తూ ఉన్నప్పుడు నిజంగానే భూమి మీద ఇలా జరుగుతుందా అని అనిపించింది నాకు. వాళ్ళు బ్రతుకుతున్నది గాలి పీల్చుకొని కాదు, పగతో బ్రతుకుతున్నారు. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి? సహస్రాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా పగతో బ్రతుకుతున్నారు, దాన్ని లేకుండా చేద్దామని. కానీ అది స్థిరంగానే ఉంది. శత్రువులు ఎంత ఎక్కువ అవుతున్నా సరే యూదులు ఇప్పటికీ స్థిరంగానే ఉన్నారు. స్థిరం, వాళ్ళని కదల్చలేం. వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు వారిని దండిస్తాడు. కానీ పూర్తిగా నాశనం చేయడం వాళ్ళనే. ఇంకా శేషం మిగిలే ఉంటుంది. దేవుడు అనేక సార్లు వారిని చెరకప్పగించాడు, అనేక సార్లు ఓడించాడు, వాళ్ళని అనేక సార్లు నాశనం చేశాడు. కానీ శేషం మిగిలే ఉంటుంది. స్థిరం అది, అది కదల్చబడదు. ఎందుకంటే అబ్రాహాముతో చేసిన వాగ్దానం అది. మీకు జియో పాలిటిక్స్ అర్థం కావు కాబట్టి, పెద్దగా చదువుకోలేదు కాబట్టి మీకు తెలియదు. కానీ యూదులు అంటే సజీవ సాక్ష్యం, సైన్యములకు అధిపతి యెహోవాకు సజీవ సాక్ష్యం. వాళ్ళు సింపుల్ చెప్పాలంటే వింత వింత జాతి వాళ్ళు. వింత. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి అంటారు కదా, 7 వండర్స్ అంటారు కదా. అటు ఏన్షియంట్ వరల్డ్లో 7 ఉన్నాయి, మోడర్న్ వరల్డ్లో కూడా 7 ఉన్నాయి. నాకు తెలిసి ఫస్ట్ వండర్ ఏంట్రా అంటే ఇవి కాదు, ఈ బిల్డింగులు, గోడలు, వంతెనలు కాదు వండర్స్ అంటే. యూదులు వండర్ ఆఫ్ ది వరల్డ్ అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఉపద్రవాలు ఎదుర్కొన్నారు అంటే అన్నిటినీ గెలుచుకుంటూ వచ్చారు. అన్నిట్లో స్థిరంగానే ఉన్నారు, మారలే వాళ్ళు. స్థిరం. వాళ్ళు లేకుండా చేయడానికి సామ్రాజ్యాలు పోటీ పడ్డాయి, అవి పోయాయి, నాశనమయ్యాయి. వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు. మొన్న ఆస్ట్రేలియాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది యూదుల మీద. వాళ్ళు పండుగ చేసుకుంటుంటే, హనుక్కా పండుగ చేసుకుంటూ ఉంటే, యోహాను సువార్తలో ఉంది, యెహోవా మందిర ప్రతిష్ఠిత పండుగ అని. అదే హనుక్కా అంటే. ఆ హనుక్కా జరుపుకుంటూ ఉంటే ఆస్ట్రేలియాలో యూదులు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. జరిగితే బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ప్రధానికి ఏం చెప్పాడు అంటే, నీ చేతనైతే పట్టుకుని మాకు అప్పగించు, లేకపోతే మేమే పట్టుకుంటాం, వెంటాడతాం, వదిలిపెట్టమని స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ మాటలో ఆ ధైర్యం ఉంటుంది చూసావా, ఆ గర్వం ఉంటుంది చూసావా, అది ఎవరు మ్యాచ్ చేయలేరు, దాన్ని బీట్ చేయలేరు. అంత హుందాతనంగా మాట్లాడతారు వాళ్ళు. ఆస్ట్రేలియా ఎంత పెద్దది, యోదయ ఎంత చిన్నది. అక్కడ నిలబడి బెంజమిన్ నెతన్యాహు, నువ్వు పట్టుకుంటావా వాళ్ళు పట్టుకోమంటావా? ఎలా పట్టుకుంటారు? ఎక్కడున్నా పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంత అతిశయం వచ్చిందంటే చరిత్రలో వారి మీద జరిగిన దాడులు,
సామ్రాజ్యాలు ఇచ్చే వారి మీద ఎవరు ఏం చేయలే, వాళ్ళని స్థిరంగా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, ఆ గర్వం ఉంటుంది, ఆ హుందాతనం ఉంటుంది, ఆ అతిశయం ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో వాళ్ళు చూసిన యుద్ధాలు ఇంకెవరు చూడలే. చరిత్రలో యూదులు చూసిన యుద్ధాలు ఇంకెవరు చూడలే. చరిత్రలో యూదులు చూసినంత కరువు ఇంకెవరు చూడలే. అంత ఎక్స్పీరియన్స్లో వచ్చింది ఆ గర్వం. అది మాట్లాడుతున్నాడు చూడండి, నీ కాలంలో నియమించబడినది స్థిరంగా ఉండను. స్థిరం, ఇప్పటికీ స్థిరంగా ఉంది. ఏదో జాతి ఉంటుంది. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి? అలా బీరువా తెరవగానే ఒకవైపు వెండి, బంగారు, ముత్యాలు, రత్నాలు, కరెన్సీ నోట్లు, అది అనుకుంటున్నారు ఐశ్వర్యం అంటే. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకొని రాసుకోండి. మనం లేస్తే ఎక్కడ కనపడుతుందో అక్కడ అతికించేస్తే బాగుంటుంది. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మనమే రాస్తాం బీరువా మీద, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. సామెతల్లో ఉండదని పట్టుకొచ్చుకొని రాసుకుంటాం. ఇది రాయండి. ఏమని రాస్తారు? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. బీరువా మీద రాస్తారా? మెయిన్ డోర్ మీద రాయండి. ఐశ్వర్యం అంటే బీరువాలో ఉండేది కాదు, మన బ్రతుకులో ఉంటుంది. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. 19వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని. దేవుడికి భయపడితే చాలు, ఇంకెవ్వరికి భయపడాల్సిన అక్కర్లే. దేవుడికి భయపడేవాడంట ఇంకెవ్వరికి భయపడ్డంట. దేవుడికి భయపడని వాడు ఉంటాడే, వాడు అందరికి భయపడాలి. దేవుడికి భయపడితే ఇంకెవరికి భయపడాల్సిన అక్కర్లేదు. దేవుడికి భయపడలేదనుకో అందరికి భయపడాలి. ఏది బాగుంది? అందుకే మీరు చూడండి, బైబిల్లో భక్తులు ఉన్నారు కదా, మొండోళ్ళు, మొండే. చిన్నప్పుడు మాట్లాడుకున్నాను, వీడు జగమొండిరా అంటారు కదా. జగమొండి అంటే వాడు వినడే, ఏం చెప్పినా వినడు కదా. జగమొండి ఎవరు? ప్రవక్తలు కానీ భక్తులు కానీ అందరూ కూడా జగమొండి, వాళ్ళు వినరు. 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు, నాకే ప్రార్థన చేయాలన్నాడు దర్యావేషు. ఓకే 30 రోజులు కదా, కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అనుకున్నారు అంతా. ఈయన ఏం చేశాడు తెలుసా? మొండులో రకం చెప్తాను వినండి. కిటికీలు తెరిచి మరీ ప్రార్థన చేస్తున్నాడు. పోనీ ఆ ప్రార్థన సీక్రెట్గా కిటికీలు మూసుకొని ప్రార్థన చేయొచ్చు కదా. ముందు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఆజ్ఞ వచ్చిన తర్వాత ఒక్కసారి చేసుకోవచ్చుగా. జగముండి అంటారు ఇలాంటి వాళ్ళని. 3 సార్లు ప్రార్థన, పోనీ కిటికీలు మూసుకోవచ్చు కదా. కిటికీలు తెరిచి ప్రార్థన, నీ ఇష్టం వచ్చింది చేసుకోపోనే. సింహాల గుహలో వేస్తాం అయితే నంబర్ మారుతుందా? విధానం మారుతుందా? మారదు. జగముండి అంటారు ఇలాంటి వాళ్ళని. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. అగ్నిగుండం మండిపోతూ ఉంది, సాగిల పడకపోతే అగ్నిగుండంలో విసిరేస్తాం. ఓ రాజా, ఇందుని గురించి నీకు సమాధానం చెప్పాలనే చింత మాకు లేదు, వీ డోంట్ కేర్ అంటున్నారు వాళ్ళు. మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా నీవు నిలవబెట్టించిన బొమ్మకి సాగిల పడం, నమస్కారం పెట్టం. ఇంత మొండితనం ఏంటి? ఒకవేళ మనం ఉన్నాం అనుకో, మరి ఇంత మొండేంటి నువ్వు అనుండే వాళ్ళమా? మేము కూడా భక్తి చేస్తున్నామయ్యా, నీలా కాదు అని చెప్పుండే వాళ్ళమా కాదు? మేము కూడా చర్చికి వెళ్తాం, మరీ ఇంత భక్తి ఉండకూడదు అని సలహాలు ఇస్తారా? ఇస్తారు. బైబిల్లో భక్తులంతా మొండోళ్ళే. మొండి, జగమొండి, మొండి గట్టాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ మొండి? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. బాగా డబ్బు ఉందనుకో, కోట్ల రూపాయలు డబ్బు ఉందనుకో, వాడు ఎవరి మాట అయినా వింటాడా? కోటీశ్వరుడు దగ్గరకు వచ్చి పేదోడు బెదిరిస్తున్నాడు అనుకో, సరిగ్గా బట్టలు లేవు, బెదిరిస్తున్నాడు అనుకో, వింటాడా? ఆడు వార్నింగ్ ఇస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు, అట్నా అంటూ ఉంటాడు. ఎందుకని?
యెహోవాకు భయపడేవాడికి ఇంకెవడైనా వార్నింగ్ ఇస్తుంటే ఎగ్జాక్ట్గా బట్టలు లేనివాడు బెదిరించినట్టు చూస్తూ ఉంటాడు. ఆహా అలాగా అని. యెహోవా భయం అనుకుంటే ఆ ఐశ్వర్యంలోను చూసినప్పుడు శత్రు మనల్ని బెదిరిస్తున్నాడు అనుకో. ఒక కోటీశ్వరుని పేదోడు బెదిరిస్తుంటే ఎలా వెటకారంగా చూస్తాడో అలా వెటకారంగా చూస్తాం మనం కూడా. సరే కానీ అని. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఎంత అద్భుతమైన మాట ఇది. 7వ వచనం చూడండి. వారి శూరులు బయట రోదనం చేయిస్తున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుతున్నారు. ఎవరి శూరులు? ఎవరి శూరులు అంటే ఇప్పుడు హిజ్కియా చేసిన తప్పుని గురించి మాట్లాడుతున్నాడు. హిజ్కియా అనే రాజు ఉన్నాడే, ఆయన ఏం చేశాడంటే ప్రధానులు కొంతమందిని అశ్షూరు రాజు దగ్గర పంపించాడు. ఎందుకు? రాయబారం చేయమని. ఇంతవరకు ప్రవక్త మాట్లాడుతున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయండి, యెహోవాను నమ్ముకోండి, ఇది యెహోవా నివాస స్థలము, దీన్ని శత్రువు గెలవలేడు అని చెప్తున్నాడు. అయితే హిజ్కియా ఏం చేశాడు అంటే మొదట యెషయాను సంప్రదించకుండా అశ్షూరు రాజు దగ్గరికి రాయబారును పంపించాడు. రాయబారానికి సమాధాన పడవని. అక్కడ వెళ్ళిన తర్వాత వాడు ఎలా మాట్లాడాడంటే రబ్షాకే అనేటువంటి వ్యక్తి ఎంత అవమానించి మాట్లాడతాడు అంటే తర్వాత 36వ అధ్యాయంలో మనం చూస్తాం ఎంత అవమానంగా మాట్లాడతాడు అంటే అక్కడ కొన్ని బూతులు కూడా మాట్లాడతాడు వాడు. అసభ్య పదజాలం మాట్లాడతాడు. అవన్నీ వివరిస్తాను 36వ అధ్యాయంలో. అక్కడ వెళ్ళి వాడు చెప్పినటువంటి మాటలకి, వాడు వేసినటువంటి కేకలకి, రంకెలకి, ఆ హేళన మాటలకి ఈ హిజ్కియా రాయబారులు ఏం చేస్తున్నారంట, వారి శూరులు బయట రోదనం చేయుచున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకని? వాడు అంత ఇన్సల్ట్ చేశాడు. వారి శూరులు బయట రోదనం చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరంగా ఏడుస్తున్నారు. ఎంత ఇన్సల్ట్ చేశాడంటాడు. ఎనిమిదవ వచనం చూడండి. రాజమార్గములు పాడైపోయెను, త్రోవ నడుచువారు లేకపోయేరే, అశ్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరిచెను, నరులను తృణీకరించెను. రాజమార్గములు పాడైపోయాయి, త్రోవ నడుచువారు లేకపోయారు. ఎందుకని? మొత్తం ముట్టడి వేశారు. ఎవరు తిరుగుతారు వీధుల్లో? చంపి పడేస్తారు. రాజమార్గాలు పాడైపోయాయి. రాజులు తిరిగితే కదా రాజమార్గాలు బాగుండేది. రాజులు తిరగట్లేదే, రాజమార్గాలు పాడైపోయాయి, త్రోవ నడిచే వాళ్ళు లేకుండా మొత్తం నిర్మానుష్యం చేసి పడేశాడు. చుట్టూ ముట్టడి దింపు వేశాడు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, అశ్షూరు నిబంధన మీరెను. అశ్షూరు నిబంధన చేసిందంట. ఎవరితో? యూదులతో. ఆ నిబంధన ఏం చేసిందంట? మీరెను, అతిక్రమించింది. ఎందుకని? మీరు ఎప్పుడైనా చూడండి, ఒక బలవంతుడు బలహీనుడు ఇద్దరు అగ్రిమెంట్ చేస్తున్నారనుకో, ఆ అగ్రిమెంట్ని ఎవరు మీరే అవకాశం ఉంది? బలవంతుడే. ఎందుకు మీరుతాడు? అదో సరదా. ఏం చేసుకుంటావో చేసుకో, నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో. మీరుతాడు. మీరిన తర్వాత అయ్యా మీరు మీరారు, ఈ విధంగా తప్పు చేశారంటే సరే ఇప్పుడు ఏమంటావు అయితే అంటాడు. ఏంటా ధైర్యం? బలవంతుడు కదా. బెదిరించాడు అప్పుడు పేదోడు, ఇది మంచిది కాదు మీకు అన్నాడు అనుకో, సరేరా నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో, నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో అంటాడా అన్న? ఎందుకంటాడు? అదో సరదా. 100 ఎకరాల భూమి ఉంది, పక్కనే 1/2 ఎకరా భూమి ఉంది. ఈ 100 ఎకరాల నుంచి నీళ్ళు రావాలి, ఇస్తాడా నీళ్ళు? ఇవ్వడం. నేను కేసు పెడతా అంటే ఏమంటాడు? నవ్వి చెప్పుకోపో, పెట్టుకోపో. వీడిని కేసు పెట్టాడు అనుకో, కేసు ఉత్తునే తీసుకుంటారా? అంతో ఇంత. వాడికి అది పెద్ద అమౌంట్ అనమాట, వడ్డీకి తెచ్చి కేసు పెట్టాలి. వీడికి అది టీ నెలల ఖర్చు అనమాట. టీ ఖర్చు అలా విసిరేస్తాడు. మొత్తం గెలిచేది ఎవరు? వీడే గెలిచింది. మనం చెప్తూ ఉండే పేదోడి కోపం పెదవికి చేయటని. పేదోడి కోపం ఎవరికి చేయటంట?
పెదవికి చెట్టు, పెదవులు ఊరుకోవడం తప్ప చేసేది ఉంటుంది పేదోడు. అష్షూరు నిబంధన మీరెను. ఏమి నిబంధన? ఎప్పుడు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు మనకు తెలియాలి కదా. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. హిజ్కియా చేసినటువంటి నిబంధన ఇది. హిజ్కియా చేసిన నిబంధన నేను 13 చదివి వినిపిస్తాను, మొత్తం అర్థం కావడానికి. 14లో అసలు విషయం ఉంది. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, యోధా చుట్టుపక్కల ఉన్న ప్రాకారం కలిగిన ప్రతి పట్టణాన్ని పట్టుకున్నాడు, క్యాప్చర్ చేశాడు. యోధా రాజైన హిజ్కియా లాకీషు పట్టణం అందున్న అష్షూరు రాజు నదుకు దూతలను పంపి, ఈ దూతల గురించి మనం మాట్లాడుకుందే, వారు రాయబారులు శూరులు ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారని చదువుకున్నామే, ఆ దూతలు వీళ్ళే. దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, ఐఎమ్ సారీ, నా వలన తప్పు వచ్చింది. ఏం తప్పు వచ్చింది? నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంటే చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే యుద్ధానికి వస్తాడేమో. నా వలన తప్పు వచ్చింది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరింతునని వర్తమానం చేయగా, నా దగ్గర నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఎంత అమౌంట్ నాకు ఫైన్ వేస్తే, జరిమానా వేస్తే అంత అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పాడు. అష్షూరు రాజు యోధారాజు అయిన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. ఏంటంట? వెండంతా ఒకసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మీకు చెప్తాను విషయం. 600 మనుగుల వెండి. ఒక మనుగు అంటే 17 కేజీలు. మనుగు అంటే ఎంత? 17 కేజీలు. 600 ఇంటూ ఎంత? 17. ఎన్ని కేజీలు వచ్చిందంటే 1, 10, 100, 1000, 10,000. 10,200 కేజీలు. టన్ అంటే ఎంత తెలుసా మీకు? టన్ అంటే ఎన్ని కేజీలు? 1000 కేజీలు. ఎన్ని టన్నులు? 10 టన్నులు వెండి ఫైన్ వేసాడు. మనం ఇక జ్యువెలరీ షాప్కి వెళ్తే అంత చిన్న తెల్లగా ఉంటుంది వెండి, ఎంత తీసుకున్నాం అనుకో దిక్కుమాల రేటు చెప్తాడు కదా. ఎంత వేసాడు ఫైను? 10 టన్నుల వెండి ఫైను. సరే, ఇప్పుడు బంగారం ఎంత? 60 మనుగుల బంగారం. చూద్దాం. 1000. 1 టన్ను బంగారం. 1020 కేజీలు. 1 టన్ను బంగారం, 10 టన్నులు వెండి. మంచోడే కదా? మంచోడే కదా? మంచోడే, చాలా మంచోడు. తర్వాత మనం చరిత్రను చూస్తే ఈ బంగారాన్ని వెండినంతా మనోడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు చూడండి. మొత్తం ఒలిచాడు, దేశాన్నంతా ఒలిచాడు. ఎలా ఒలిచాడు చూద్దాం. 15వ వచనం. కావున హిజ్కియా యెహోవా మందిరమందును ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? దేవాలయం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే సొలొమోను బాగా అలంకరించాడు కదా. సొలొమోను అలంకరించిన మనోడు వీగుతున్నాడు. ఎందుకని? యుద్ధం వచ్చిందని యెహోవా ప్రార్థన చేయట్లే. యుద్ధం వచ్చిందని ఆయన కాలు పట్టుకున్నాడు. వెళ్ళి ఆయన కాలు పట్టుకుంటే ఆయన ఏం చేశాడు? ఫైన్ వేశాడు. 10 టన్నుల వెండి, 1 టన్ను బంగారం. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగర్ నందున్న పదార్థముల్లో కనబడిన వెండి అంతా అతనికి ఇచ్చాను. ఊడ్చాను మొత్తం వెండంతా. అటు యెహోవా ఆలయాన్ని, ఇటు రాజనగర్ని మొత్తం ఊడిస్తే వెండి వచ్చింది. ఆ వెండంతా ఇచ్చాడు. తర్వాత, మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాడు. మొత్తం వెండి ఉంచాడు. ఇప్పుడు యెహోవా మందిరానికి ఉన్న తలుపులకున్న బంగారాన్ని కూడా ఊడబీగుతున్నాడు. మరి దారి లేదు ఇక్కడ. లేదా మొత్తం తగలబెట్టేస్తాడు, మొత్తం నాశనం చేస్తాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? వెండంతా ఒలిచేశాడు, బంగారం అంతా ఒలిచేశాడు. ఇదంతా సొలొమోను దేవాలయాన్ని అలంకరించిన విధానం. దాన్ని అంతటి పీకేస్తున్నాడు. పదిహేడు వచనం.
అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్షారీసును రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేముందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహంతో పంపెను. మళ్ళీ ఎందుకు పంపిస్తున్నాడు? పైన ఆయన చెప్పినంత అమౌంట్ ఇచ్చాడు, మరలా ఎందుకు పంపిస్తున్నాడు? మీకు తేడా అర్థమైందా? పైన మొత్తం ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఓకే వెళ్ళిపోతున్నానే చెప్పాలి. అలా చెప్పకుండా మరలా గొప్ప సైన్యాన్ని పంపించి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్ ఎందుకు? కట్టేశాను కదా. దీన్ని మనసులో పెట్టుకొని 33వ అధ్యాయము 8వ వచనం 3వ లైను, అష్షూరు నిబంధన మీరెను. అదే మనం మాట్లాడుకున్నది. ఓకే, అగ్రిమెంట్ ప్రకారం తీసుకున్నాడు. 10 టన్నుల వెండి, 1 టన్ను బంగారం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరలా నేను యుద్ధానికి వస్తా. మరి నా వెండి నా బంగారం ఇచ్చేస్తావా? చిన్నపిల్లలు ఆటలాడుకుంటుంటారు అన్నమాట. ఏదైనా తేడా వచ్చిందనుకో, నా చాక్లెట్ నాకు ఇచ్చే, నా చాక్లెట్ నాకు ఇచ్చే అంటారు. జీవితంలో ఎప్పుడు గొడవ జరిగినా ఇదే. ఎప్పుడో అంత చాక్లెట్ మొక్క పెట్టుంటాడు. ఎప్పుడు గొడవ జరిగినా సరే నా చాక్లెట్ నాకు గక్కి, నా చాక్లెట్ నాకు గక్కి. వీడు చాక్లెట్ కక్కలేడు కాబట్టి వాడు ఏం చెప్పినా చేయాలి. ఇప్పుడు హిజ్కియా నా వెండి నాకు ఇచ్చే, నా బంగారం నాకు ఇచ్చే అంటే ఇస్తాడా? నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో అంటాడు. ఇది దాని అర్థం. అష్షూరు నిబంధన మీరెను. ఎంత గర్వం ఇది! అష్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరిచెను, నరులను తృణీకరించెను. ఎంత వెటకారం చేశాడు చూడండి. కాబట్టి ఏం జరిగిందంటే, దేశము దుఃఖించి క్షీణించుతున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను, బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. మొత్తం దేశాన్ని చెట్లతో పోలుస్తున్నాడు. దేశం అంతటిని చెట్లతో పోలుస్తున్నాడు. అంటే ఈ అష్షూరు నిబంధన మీరినప్పటి నుంచి దేశం ఎలా క్షీణించిపోయింది, ఎలా దుఃఖిస్తుంది అనే దానికి దేశాన్ని అంతటిని చెట్లతో పోలుస్తే ఏమంటున్నాడు అంటే, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. ఇది ఉత్తరాన ఉంటుంది పైన, లెబానోను ఉత్తరాన పైన ఉంటుంది. లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది అంటే పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద బలమైనటువంటి వృక్షాలు, దేవదారు వనాలు ఉంటాయి. అదేమైపోయిందంటే సిగ్గుపడి వాడిపోతున్నాయంట. లెబానోను మీద ఉన్న దేవదారు వృక్షాలే సిగ్గుపడితే మరి చిన్న చిన్న వృక్షాల పరిస్థితి ఏంటి? పెద్ద కరువు వస్తే, పెద్ద ప్రమాదం వస్తే ముందు వచ్చే చిన్న చిన్న చెట్లు, పెద్ద చెట్లు అలాగే ఉంటాయి, తట్టుకుంటాయి, ఎందుకంటే వేర్లు లోపలికి ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, దేవదారు వృక్షాలే వాడిపోతున్నాయి. అంటే చిన్న చిన్న వృక్షాలు అంటే పెద్ద పెద్ద ధనికులే, పెద్ద పెద్ద వీరులు, శూరులే వాడిపోయారు అష్షూరు దండయాత్రలు అని చెప్తున్నాడు. ఇక రెండవ రకం చెట్లు చూడండి. షారోను ఎడారి అయింది. షారోను అనేది ఇటు కోస్టల్ ల్యాండ్, మధ్యధరా సముద్రం ఉందే, మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆ పొలాలు, సారవంతమైన పొలాలు ఉన్నాయే, వాటిని షారోను పొలాలు అని పిలుస్తారు. సారవంతమైన పొలాలు అవి, సముద్రాన్ని అనుకుని ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ అవి. ఒక బెల్ట్ అది, పై నుంచి కింది వరకు షారోను పొలం అంటారు. సారవంతమైన పొలం. పైనేమో లెబానోను వాడిపోయింది, ఇటు కోస్టల్ ల్యాండ్స్ ఏమో సారవంతమైన పొలాలు ఏమైపోయి షారోను ఎడారైంది. అరే ఇదేంటి ఎడారైపోయింది? సరే, తూర్పు వైపు చూద్దాం. ఈ షారోను పొలం ఎక్కడ ఉంటుంది? పశ్చిమాన ఉంటుంది. ఉత్తరాన లెబానోను వాడిపోయింది, పశ్చిమాన షారోను ఎడారైపోయింది. తూర్పును చూడండి, బాషాను. బాషాను అనేది యోర్దానికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతం బాషాను. బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుకొనుచున్నవి. బాషాను వాడిపోయింది, కర్మెలు అది కూడా సారవంతమైన భూమి. కర్మెలు అంటే పర్వత శ్రేణులు. మీకు అర్థమవుతున్నాయా? పైన దేవదారు మరాలు వాడిపోయాయి, పంటలు నాశనం అయిపోయాయి. ఇటు బాషాన్లో ఉన్నటువంటి చెట్లు ఆకులు రాల్చుకుంటున్నాయి, అడవి ప్రాంతం ఆకులు రాల్చుకుంటుంది, ఎత్తైనటువంటి పర్వతాలు కూడా కర్మెలు చెట్లు రాల్చుకుంటుంది. మొత్తం దేశం అంతా నాశనం అయిందని చెట్ల రూపంలో పోల్చి చెప్తున్నాడు. ఎవరి దెబ్బకి? అష్షూరు దెబ్బకి. 10వ వచనం. ఇంత విధ్వంసం సృష్టిస్తున్నాడు కదా. 10వ వచనం చూడండి. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు. ఇప్పుడు దేవుడు రంగంలో దిగుతున్నాడు. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను,
ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను. దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు? ప్రతి దానికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది. హిజ్కియా 8వ వచనంలో నిబంధన చేశాడు, వర్కౌట్ కాలే. శత్రువుతో నిబంధన చేశాడు, వర్కౌట్ కాలే, పని జరగలే. ఏది పని జరిగింది? 2వ వచనం, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఇది వర్కౌట్ అయింది. 2వ వచనం. మనం వేసే ఉపాయాలు ఉంటాయే, ప్రణాళికలు ఉంటాయే, దేవుని పక్కన పెట్టి వర్ధిల్లవు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను ఆలోచన అయినను వర్ధిల్లదు. యెహోవాకు విరోధంగా నీవు ఏం చేసినా వర్ధిల్లదు, వర్కౌట్ అవ్వదు. ఏది వర్కౌట్ అవుతుంది? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనన్నాడే యాకోబు, అది వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఏసావు వస్తున్నాడు 400 మందిని వేసుకున్నానని తెలియగానే కంగారు పడిపోయాడు యాకోబు. మొత్తం అందరిని డివైడ్ చేశాడు, ఒక్కొక్కరిని ఒక పొజిషన్లో పెట్టాడు. మీరు ఈ మాట చెప్పండి, మీరు ఈ మాట చెప్పండి, ఏంటంటో చెప్పాడు. ఇదిగో కానుక, అదిట్ట ఇదిట్ట. ఏదైనా పని చేసిందా? ఏది పని చేయలే. ఆయన రేవు దగ్గరికి వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేశాడు, చూసావా? అది మాత్రమే పనికొచ్చింది, అది మాత్రమే రక్షించింది. యెహోవాను పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి మనం వేసే ప్రణాళికలు వర్ధిల్లవు. హిజ్కియా నిబంధన చేసుకున్నాడు, ఎంత ఇచ్చి? 10 టన్నులు వెండి, 1 టన్ను బంగారం. వర్కౌట్ కాలే. బంగారం పోయింది, వెండి పోయింది, భయం పోలేదే, భయం రెట్టింపోయిందే. ఈసారి అవమానంతో కూడుకున్న భయం వచ్చింది. ముందు భయం అయినా కొంచెం గర్వంగా ఉండేది, ఈసారి డబ్బు పోయింది. ఈ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, నిబంధన మీరాడు. మనం చూస్తాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వెళ్తూ ఉంటే ఆ గుంపులో ఒక ఆవిడ వచ్చింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 12 సంవత్సరాల నుంచి. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి ఉన్నదంతా వేవి చేసుకొని ఖర్చు పెట్టుకొని, పాపం తల్లిదండ్రులు సంపాదించింది ఉన్నటువంటి ఆస్తి అంతా అన్ని టెస్టులకే సరిపోయింది. మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో, సగం ఖర్చు టెస్టులకి, సగం ఖర్చు మెడిసిన్కి. పోనీ ఆరోగ్యం వస్తుందా? మంచి అనుభవం వస్తుంది. ఏమని? పొద్దుంటే హాస్పిటల్కి వెళ్ళకూడదని కదా. అయినా తప్పదు, వెళ్ళాలి. మొత్తం ఖర్చు అయిపోయింది, వ్యయం అయిపోయింది. ఏమైనా ఉపయోగం ఉందా? ఆరోగ్యం బాగైందా? బాగాలే. ఏది వర్కౌట్ అయింది? ఆవిడ వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుని, చూసావా? ఎంత ఖర్చు దానికి? ఎంత ఖర్చు దానికి? ఏం ఖర్చు ఉండదు. అయితే ముందు రాము మనం. క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాలేదని ముందు క్షవరం కావాలి, ఆ తర్వాత వివరం తెలిసి వస్తుంది మనకి. ఉన్నదంతా వైద్యుల చేత తిప్పలు పడి వేమి చేసుకొని చిట్ట చివరిలో యేసు దగ్గరకు వచ్చింది. అదైనా మంచిదే, చివరిలో అయినా వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే ఇన్స్టంటేనియస్గా, ఆన్ ది స్పాట్ అర్థమైపోయింది. శరీరంలో ఏదో జరిగిపోయింది, మార్పు. కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త శక్తి వచ్చింది, ఏదో మిరాకిల్ జరిగిపోయింది, అర్థమైపోయింది. ఎవరు నన్ను ముట్టుకుంది? భయపడుతూ వచ్చింది. ఎందుకని? హిజ్కియా అందరిని ట్రై చేశాడు, అన్ని ట్రై చేశాడు, వర్కౌట్ కాలే. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, అదేంటంటే మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ గాడ్స్ ఆపర్చునిటీ అని. మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ అంటే మనిషి ఎప్పుడైతే ఇక ఎక్స్ట్రీమ్ అయిపోతాడో, ఇక నా వల్ల కాదనే స్థితి వస్తుందో, అప్పుడు దేవుడు దాన్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకని? మనం అంత ఖాళీ కాకపోతే చెప్పిన వాటి వినం కదా, ఇంకోటి ఏదో ఉంటుందని ట్రై చేస్తాం. అంత ఖాళీ అయిపోయిన తర్వాత ఏముంటుంది కదా, అప్పుడే దేవుని దగ్గరికి వస్తాం మర్యాదగా. అప్పుడు దేవుడు దాన్ని వాడుకుంటాడు. నువ్వు అంత ఖర్చు పెడితే జరగంది, నేను ఒక్క మాటతో చేస్తాను చూడు,
అలా చేసేస్తుంది చూడు, అప్పుడు దేవుడి మహిమ మనకు అర్థమవుతుంది. ఒకవేళ కానా విందులో ఆ ద్రాక్ష రసం అయిపోతుంది కదా, సగం ఉన్నప్పుడు మరియమ్మ వచ్చి ద్రాక్ష రసం సగం ఉంది, ఆ సగాన్ని నింపు, ఆ సగాన్ని కూడా ద్రాక్ష రసంగా చేయంటే చేసుండేవాడా? చేయడు. అంత అయిపోవాలి, అసలు సంబంధం ఉండకూడదు. వేసిపోయి ఉన్నాడు అంటే సరే ఆ నీళ్ళు తీసుకుని వెళ్ళి ఎక్కడ పోయాలి? ద్రాక్షరసం అయిపోయినా ఆ బాణల్లో పోయండి అనాలి, అంతే కదా. ద్రాక్షరసం ఉన్న బాణలు వేరు, ద్రాక్షరసం ఉన్న బాణంలో పోయమనలే. ఎందుకని? ద్రాక్షరసం ఇంకా ఉంటుంది, ఆ అడుగు అతుకో ఉంటుంది, అంచులు కతుకో ఉంటుంది. నీళ్లు పోసి కొంచెం డైల్యూట్ చేశాడు, జలగొట్టాడేమోలే, కడిగాడేమోలే అనుకుంటారు. ఏమన్నాడు? అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయంట. అవి దేనికోసం అంట? యూదుల శుద్ధీకరణ కోసం పెట్టుకున్న రాతి బాణలు అవి, ద్రాక్షరసం కోసం కాదు, యూదుల శుద్ధీకరణ కోసం పెట్టుకున్నారు. మీరు నీళ్ళు తీసుకుని వాళ్ళు ఎక్కడ పోస్తారు? అయిపోయిన బాణంలో కాదు, ఏ సంబంధం లేని బాణంలో పోయండి. ఎందుకు? ఆయన మహిమ అర్థం కావాలి అంటే ఇక్కడే పోయాలి, పోసారు, ఇప్పుడు ముంచుకోబోండి అంటే సంబంధమే ఉండదు, అయిపోవాలి, ఖాళీ కావాలి. అప్పుడు దేవుడిని అడగాలి, దేవుడు స్పందిస్తాడు. మొత్తం ఖర్చు అయిపోయింది, ఒకవేళ ఇంకా కొంచెం మిగిలి ఉంటే ఆవిడ దగ్గర విశ్వాసంతో పట్టుకోదు. ఎలా పట్టుకోండి? అది సరే ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే 10,000 ఉంది కదా, అక్కడ ఎవరు ఉన్నారంట, అక్కడికి వెళ్దాం, బాగు చేయించుకుందాం అనుకుంటుంది. అనుకుంటుంది. మొత్తం ఖాళీ అయితే కానీ పూర్తి విశ్వాసం రాదు, వేరే ఆప్షన్ ఉండకూడదు. కాబట్టి దేవుడు స్పందిస్తున్నాడు చూడండి 10వ వచనంలో. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఎప్పుడు దేశం అంతా నాశనం అయిపోయింది, క్షీణించింది, లెబానోను వాడిపోయింది, షారోను ఎడారైంది, బాషాను కర్మెళ్ళు ఆకులు రాల్చుకుంటున్నాయి. ఇప్పుడు యెహోవా ఏమనుకుంటున్నాడు అంటే ఇప్పుడే లేచేదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను. ఆయన ఇంతకుముందు లేవచ్చు కదా, ఇంతకుముందు హిజ్కియా ఆయన పట్టించుకోలే, ఐగుప్తు పరిగెడుతున్నాడు, అషూరు పరిగెడుతున్నాడు, ఏంటంటో యుద్ధ పన్నాగాలు, యుద్ధ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈయన మర్చిపోయాడు, మొత్తం అయిపోయింది కదా, ఏది పట్టుకున్నా వర్కౌట్ కాలే. ఇప్పుడు యెహోవా దగ్గరకు వచ్చింది వ్యవహారం అంతా, ఇప్పుడు నేను లేస్తాను, నన్ను నేను మహింపరుచుకుంటాను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను. 11వ వచనం చూడండి. మీరు పొట్టును గర్భం ధరించి కొయ్యకాలను కందురు. ఎవరిని గురించి? అషూరును గురించి. ఎందుకని? పైన ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు, దేవుడు యుద్ధంలో దిగుతున్నాడు, ఆయన ఘనతను తెచ్చుకోవడానికి ప్రారంభించాడు. కాబట్టి ఆయన లేవడం అంటే మీరు పొట్టును గర్భం ధరించి కొయ్యకాలను కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. అశ్షూరీయులు గర్భం ధరించింది ఏంటంట? పొట్టు. గర్భంలో ఏముందంటే అశ్షూరు గర్భం ఎంత ఎత్తుంది, కడుపేమో, కానీ లోపలేముంది? పొట్టు. చివరికి కన్నారు, ఏం కన్నారంట? కొయ్యకాలు. కొయ్యకాలు అంటే తెలుసా మీకు? ఏంటి కొయ్యకాలు అంటే? ఎన్నిసార్లు చెప్పానో దీన్ని నేను. మనం వరి కోసిన తర్వాత ఒక బెత్తెత్తు మిగిలిపోతుంది, ఏమంటారు దాన్ని? కొయ్యకాలు అంటారు. మన ప్రాంతంలో ఏమంటారు దాన్ని? ఏమంటారు? వరికాలు. అదేనా? దాన్ని కొయ్యకాలు అంటారు. మనం వరికాలు అంటాం కదా, దాన్ని కొయ్యకాలు అంటారు. అషూరీలో ఇంత గర్భం ఉందంట, కడుపు. చూడగానే ఏమనుకుంటారు, అబ్బో ట్విన్స్ పుడతారేమో, ముగ్గురు పుడతారేమో అని అంత ఉంది. కానీ చివరికి ఏం కన్నారంట? కొయ్యకాలను కన్నారు. ఎందుకంటే యెహోవా దిగుతున్నాడు యుద్ధంలోకి. ఆయన రాకముందు వీళ్ళ ప్రభావం చాలా ఉంది, పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చారు, ఏంటంటే చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే యెహోవా లేచాడో, ఆయన తన ప్రజల పక్షాన్ని రోషం వహించాడో, ఆ సైన్యం అంతా ఏమైపోయింది? 185,000 మంది సైన్యం ఒక్కరోజు రాత్రులు పోయారు. ఒక్క బాణాన్ని ప్రయోగించకుండా, కత్తి జులిపించకుండా, ఒక్క యూదుడు చచ్చిపోలే, ఎవరు యుద్ధం చేయలే. అలా చీకటి పడింది, మరలా సూర్యుడు వచ్చాడు. ఈ చీకట్లో ఏం జరిగిందిరా అంటే 185,000 మంది చచ్చిపోయారు. రాత్రి చూస్తే ఏమో కేకలేస్తున్నారు, తెల్లవారు చూస్తే
ఎవడు కనిపించలే, ఎంతమంది చచ్చిపోయారు కదా. మిగిలిన ఏం చేస్తారు? అక్కడ ఉన్నారా? సరే వాళ్ళు చచ్చిపోయారు, మనమైనా యుద్ధం చేద్దామని ఉన్నారు? లేరు. ఒరే స్వామి, ఈరోజు రాత్రి మరలా చీకటి పడితే మనం ఉండం, పరిగెత్తండి. అష్షూరు పొట్టును గర్భం ధరించింది. మీరు యుద్ధానికి రావాల్సింది ఐగుప్తు మీదకి వెళ్ళుంటే బాగుండేది, లేకపోతే ఫిలిస్తీ మీదకో లేకపోతే మోయాబు మీదకో వెళ్ళుంటే బాగుండేది. మీరు అనుకున్నటువంటి దాన్ని కలిగి ఉండేవాళ్ళు, మీకు లాభం వచ్చి ఉండేది. కానీ మీరు ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు? యెహోవా నివాసం ఉంటున్నటువంటి, స్థిరంగా ఉన్నటువంటి సియోను మీదకి యుద్ధానికి వచ్చి దాని మీద గెలుద్దామనుకుంటే మీరు ధరించింది పొట్టుని, మీరు గర్భాన ధరించింది పొట్టుని, మీరు కనబోయేది కొయ్య కావులని. మీ ఊపిరియే అగ్ని అయినట్టు. ఊపిరి అంటే మీరు మాట్లాడారే, నోటుకొచ్చింది మాట్లాడారే. హమాతు రాజు ఏమయ్యాను, అర్వాదు సెపరేవు రాజులు ఏమయ్యారు, వారి దేవతలు ఏమయ్యారు? మీ మాటలే మీకు అగ్ని అయింది, మీ మాటలే మిమ్మల్ని తగలబెట్టే. అదే అంటాడు దేవుడు. తర్వాత చూడండి 37వ అధ్యాయం యెషయా గ్రంథం, 37వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ వచనం. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చెను. ఏం చేశాడు? రంకెలేసాడంట. అదే ఊపిరంటే. నా మీద రంకెలేసావు కదా, నీ కలహాన్ని చూపించావు కదా, నా చెవుల్లో చొచ్చింది, నా చెవుల్లో పడ్డాయవి. దాని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేస్తున్నది, మీరు మాట్లాడిన మాటలకి మిమ్మల్ని తగలబెట్టి పడేస్తున్నా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు, నోరు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నోటికి వచ్చిందల్లా మాట్లాడకూడదు. కొంతమంది దేవుడిని ప్రభు అయిన యేసుక్రీస్తు అని మాట్లాడుతుంటారు. నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎంత ధైర్యం రాని, ఎంత ధైర్యం అసలు. నిజంగా వాళ్ళు అలా చూస్తుంటాను ఎంత ధైర్యం వీళ్ళకి అసలు అని. ఒక మనిషిని అంటున్నాం అనుకో, ఇబ్బంది ఏమీ లేదు, మహా అంటే చంపేస్తాడు. కానీ దేవుణ్ణి అంతగా మాట్లాడుతుంటే ఎంత ధైర్యం అసలు వీళ్ళకి, ఎంత ధైర్యం వింతగా అనిపిస్తుంది నాకు. నిజంగానే వీళ్ళు స్పృహంగా మాట్లాడుతున్నారు దేవుణ్ణి అని. ఈ మధ్య బయట యేసు ప్రభువుని మాట్లాడుతున్నారు కదా చాలామంది, వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా చూస్తుంటాను నేను. నిజంగానే అంటున్నారు వీళ్ళకి అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని మాట్లాడుతున్నారో అని. మీ ఊపిరియే అగ్ని అయినట్టు. ఇది రబ్షాకే చేశాడు గతంలో. యెహోవాని అన్నాడు, నీ యెహోవా గొప్ప అనుకుంటున్నావా? యెహోవాని నమ్ముకుంటున్నావా? ఆ దేశాల దేవతలు ఏమయ్యారు? నా చేతులను తప్పించారా? నీ యెహోవా కూడా తప్పించలేడు అన్నప్పుడు రబ్షాకే మాట్లాడిన మాట అది. నీవు వేసే రంకెలు నా చెవుల్లో చొచ్చాయి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు మీద, క్రైస్తవ మీద, బైబిల్ మీద మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఒరే స్వామి మీరు ఏ పాటి వాళ్ళు? రబ్షాకి ఎవరు అనుకున్నారు ఇంతకీ? మీకు చరిత్ర తెలియదు, పాడు తెలియదు. అష్షూరు చరిత్రను చదవండి. అష్షూరు చరిత్రలో రబ్షాకి అనే వ్యక్తిని చూడండి. మాస్టర్ ఆఫ్ ఇంటిమిడేషన్, ఎక్స్పర్ట్ ఇన్ హ్యూమిలియేషన్ అని రాయబడింది ఆయన గురించి. ఇంటిమిడేషన్ అంటే భయపెట్టేదాంట్లో మాస్టర్ అంట ఆయన. ఎక్స్పర్ట్ ఇన్ హ్యూమిలియేషన్, అవమానించేదంట ఎక్స్పర్ట్ అంట. అలాంటి వాళ్ళు కొట్టుకుని పోయారు చరిత్రలో. నీవు వేసిన రంకెలు నా చెవుల్లో వచ్చాయి అన్నాడు. ఈరోజు 10 రూపాయలకి 20 రూపాయలకి ఫోన్పే, గూగుల్ పే కకృతిపడి యేసు ప్రభువుని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒరే స్వామి మీకు చరిత్ర తెలియదు, చరిత్రలో ఆయన మీద వేసిన రంకెలు మీకు తెలియదు, ఆ రంకెలు వేసిన వాళ్ళని ఎలా వధించాడో మీకు తెలియదు. ఇప్పుడు వచ్చి ఏదో 10 రూపాయల కోసం ఈ పాన్ పరాగు వేసుకుంటారు చూసావా, పాన్ పరాగు బ్యాచ్ ఉంటుంది, వాళ్ళని సంతోషపెట్టడానికి మాట్లాడుతున్నారు మీరు. మీకు అర్థం కావట్లే. ఈ పాన్ పరాగు గాళ్ళు రక్షించాలి మిమ్మల్ని. మాస్ డైలాగులు వేస్తున్నారు, మీకు తెలియదు. చరిత్ర చదవండి, అషూర్ చరిత్రలోకి వెళ్ళండి. రబ్షాకే అని ఒకడు కనపడతాడు, మాస్టర్ ఆఫ్ ఇంటిమిడేషన్, ఎక్స్పర్ట్ ఇన్ హ్యూమిలియేషన్. అలాంటి వాడు పోయారు నాశనమై. మీరెంత, మీ బ్రతుకులెంత?
మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయుచున్నది. మీ నోట్లోంచి వచ్చిన మాటే మిమ్మల్ని దహించి పడేస్తుంది. 4వ అధ్యాయం 24వ వచనం ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం ఏమని రాయబడుతుంది అక్కడ అంటే, ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, రోషం కలిగిన దేవుడు. ఆయన కాల్చి పడేస్తాడు. నాకు అనిపిస్తుంది, ఎంత ధైర్యం మీకు, అసలు ఎంత ధైర్యం దేవుణ్ణి అనడానికి. పన్నెండవ వచనం చివరిగా, జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను. ఎందుకని? కాలుస్తున్నది ఆయన కదా. సున్నపు బట్టి అంటే చాలా వేడి కావాలి. సున్నపు బట్టికి ఏం కావాలి? చాలా వేడి కావాలి. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. సున్నపు బట్టిలో సున్నం వేస్తే తట్టుకుంటుంది వేడికి, కానీ కాల్చబడిన ముళ్ళు ఉంటాయే, చెత్త చెదారం, ఎంతసేపు కాలుతుంది? సున్నం వేస్తే కొంచెం కాలడానికి టైం అయినా పడుతుంది. కానీ అందులో ఏం వేసాడంట? సున్నం బట్టి అంత వేడి పెట్టి లోపల ఏం వేసాడంట? చెత్త చెదారం వేసాడంట. చూసారా? అష్షూరు సైన్యం 185,000 మందిని ఒక్కరోజు రాత్రిలో ఎంత తీక్షణంగా శిక్షించాడు ఆయన. అలా కాకుండా హిజ్కియా యుద్ధం చేస్తుంటే మొదటి రోజు ఒక 5,000 మంది, రెండో రోజు 5,000 మంది, మూడో రోజు 5,000 మంది, ఇలా చంపుకుంటూ పోతే అటు ఇటు జరుగుతూ పోతే ఒక 2 నెలలు 3 నెలలు జరిగితే అప్పుడేమైనా 85,000 మంది, 185,000 మంది 3 నెలలకు 4 నెలలకే. అది కూడా ఇటువైపు చనిపోయి అటువైపు చనిపోయి చాలా హంగామా జరగాలి. ఏ హంగామా లేకుండా ఒక్కరోజు రాత్రిలో ఏం జరిగిందో కూడా తెలియదు. వీళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, పెద్దగా సౌండ్ కూడా రాలే. మనుషులతో చేసుకుంటే గన్ అని ఏదో శబ్దాలు వస్తుంటాయి కదా, ఏ శబ్దాలు రా, సైలెంట్గా పడుకోబెట్టాడు అందరినీ. అది దాని అర్థం. సున్న బట్టిని వేడి చేసి చెత్తను వేసినట్టుగా కాల్చి పడేసాడు. అంత వేడికి చెత్త అనేది వేయికి ముందే పోతుంది, కింద పడకముందే కాలిపోతుంది అంత వేడికి. అలా అంత తీక్షణ ఉగ్రత పడింది అష్షూరు మీద. ఎందుకంటే 10వ వచనం, యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచేదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకుందను. దేవుడు స్పందించాడు. ఎందుకని? 2వ వచనం చూడండి, యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం, మా యందు కరుణించు. మమ్మల్ని కరుణించు, నీకోసం కనిపెట్టుకున్నాం. ఆయన లేచాడు. అష్షూరు ప్రభావం నుంచి, అష్షూరు దండయాత్ర నుంచి, అష్షూరు ఆ బెదిరింపుల నుంచి, అవమానం నుంచి, అష్షూరు నాశనం నుంచి యూదుల్ని తప్పించాడు. చరిత్ర 701లో జరిగిన చరిత్ర, క్రీస్తుకు పూర్వం 701లో జరిగినటువంటి చరిత్ర, ప్రపంచ చరిత్ర ఇది. అష్షూరుకు వచ్చి భారతదేశ చరిత్రలో రాదు. చాలామంది భారతదేశ చరిత్ర తెలియదు. ఇది ప్రపంచ చరిత్ర. దేవుడు వారిని కాపాడాడు, యూదుని కాపాడాడు. అందుకే ఈ రోజుకి యూదయ జాతి స్థిరంగా ఉంది. ఎవరిని నమ్ముకోవాలి? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మనం భయపడాల్సింది అష్షూరు కాదు, భయపడాల్సింది బబులోను కాదు, భయపడాల్సింది దమస్కు కాదు, ఫిలిస్తీన్లు కాదు, భయపడాల్సిన రోగాలు కాదు, భయపడాల్సిన అప్పులు కాదు, భయపడాల్సిన సమస్యలు కాదు. భయపడాల్సింది ఎవరికి? యెహోవాకి. యెహోవాకు భయపడితే అది ఐశ్వర్యం అంట. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవాకు భయపడితే అదే ఐశ్వర్యం, అదే పవిత్రత. యెహోవాకు భయపడలేదు నువ్వు, అంతకు మించిన భయానకమైన విషయం ఇంకొకటి లేదు. ఆ రోజు అష్షూరు ప్రభావం నుంచి విడిపించడానికి ఆయనే లేచాడు, స్పందించాడు. అష్షూరు కంటే బలమైన శత్రువు ఎవరు? అపవాది. అష్షూరు కంటే బలమైన శత్రువు మరణం. అష్షూరు కంటే బలమైన శత్రువు నరకం. అష్షూరు కంటే బలమైన శత్రువు దేవుని ఉగ్రత. అష్షూరు కంటే బలమైన శత్రువు మన పాపం. వీటన్నిటి నుండి మనల్ని రక్షించడానికి ఆయనే మరలా తిరిగి లేచాడు. లేచి తన నివాస స్థలాన్ని విడిచి, ఏంటి ఆ నివాస స్థలం? పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అయితే
ఈ 33వ అధ్యాయం 1 వచనం నుంచి 12 వచనాల్లో ఆయన అష్షూరియల్ని సున్నబట్టిలో చెత్తలా కాల్చిపడేశాడు కదా. కానీ దేవుని ఉగ్రతకి ఆయనే కాలిపోయాడు ఆ కలువరు సిలువలో. ఆ రోజు సున్నబట్టిలో ముళ్ళ కంపలాగా కాల్చిపడేశాడు కదా వారిని. ఒక్క రాత్రిలో 1,85,000 మంది చంపేశాడు కదా. కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు చీకట్లో ఆ అష్షూరు సైన్యం ఎంత అనుభవించిందో, ఎలా దేవుని ఉగ్రతను భరించిందో మనకు తెలియదు. కానీ అంత కోటి రెట్లు దేవుని ఉగ్రతని ఆయన మీద కుమ్మరించుకొని ఆయన భరించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ అష్షూరు నిబంధనను మీరింది, మనుషులను తృణీకరించింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా నిబంధన చేశాడు ఈ ప్రపంచంతో, కొత్త నిబంధన చేశాడు ఈ ప్రపంచంతో. మనుషుల్ని తృణీకరించలే, ఆయన తృణీకరించబడిన వాడయ్యాడు. ఆయన తృణీకరించబడిన వాడుగా అయ్యాడు, తృణీకరించబడిన మన కోసం, మనతో నిబంధన చేయడానికి. కొత్త నిబంధన అదే. ఎంత కొత్త నిబంధన అంటే, మనం దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు, ఆయన ఆజ్ఞలు పాటించలేదు, ఏమాత్రం మంచిదనం లేదు. అయినప్పటికీ క్రీస్తు రక్తాన్ని బట్టి ఉచితముగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డానికి, ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి, యెహోవా భయం మనకు కలగడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన చేశాడు, నూతన నిబంధన చేశాడు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. అక్కడ అష్షూరుని సున్నబట్టిలో వేసే ముళ్ళ కంపలాగా కాల్చిపడేస్తే పాత నిబంధనలో సైన్యములకు అధిపతి యెహోవా, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఉగ్రతని ఆయనే భరించాడు, ఆయన అనుభవించాడు అన్నీ. ఆయన సమాధి నుంచి తిరిగి లేవడం ద్వారా మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, దేవుని ఉగ్రత నుంచి మనల్ని విడిపించాడు, మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అది వ్రాయబడింది కదా, లెబానోను వాడిపోతుంది, షారోను ఎడారైపోయింది, భాషను కరిమేళ్ళు ఆకులు రాల్చుకుంటున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం ద్వారా నూతన సృష్టి, కొత్త ఏదేనో అనుభవంలోకి వచ్చాం మనం. వాడిపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, ఆకులు రాల్చుకుంటున్న జీవితాలు, ఎడారిగా మారిపోయిన జీవితాలు సెలయేర్లు ప్రవహించేటువంటి ప్రాంతాలుగా మారిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ దగ్గరికి వచ్చి మనల్ని దోచుకుంటున్నటువంటి, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అనేటట్టుగా పాపానికి దాసులుగా బ్రతుకుతున్నాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి అష్షూరు ఓడిపోయింది, మన శత్రువు ఓడిపోయింది, అపవాది ఓడిపోయింది, ఓడించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ అడిగారు ఎవరు? యూదులు, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించు అని. మనం అడగలే ఇప్పుడు దేవుణ్ణి. యేసుప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో సుంకరే, దేవా పాపినైన నన్ను కరుణించు అని కేకలు వేశాడు. అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నన్ను కరుణించు, నా పాపాలు క్షమించు అంటే, మన పాపాలను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడని సిలువలో నిరూపించిన దేవుడు ఆయన. మన సమస్య ఎలాంటిదైనా, మన పరిస్థితి ఎలాంటిదైనా, మన శత్రువు ఎంత పెద్దోడైనా, మన శత్రువు ఎంత అవమానిస్తూ ఉన్నా, ఎంత భారం మోపుతూ ఉన్నా, ఎంత ఆకు వాడిపోయిన స్థితి కానీ, ఎడారి లాంటి స్థితి కానీ, ఎలాంటి దుఃఖంలో ఉండనివి కాక ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే, మన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పిస్తే, మరలా భాషను కరిమెళ్ళు వికసిస్తాయి, మరలా లెబానోను బలం పొందుకుంటుంది, మరలా షారోను పొలం అవుతుంది, సుందరంగా అలంకరించబడుతుంది. మన జీవితం ఎంత అస్థిరంగా ఉన్నా సరే, అష్షూరు లాంటి శత్రువుల దాడికి మన జీవితం మరలా స్థిరపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మనల్ని నూతన సృష్టిగా చేస్తుంది. మరలా ఏదైనా చోట అనుభవం వస్తుంది. దేవా పాపినైన నన్ను కరుణించు అని అడగడం మన వంతు అయితే, మనల్ని నీతిమంతులుగా చేయడం ఆయన వంతు. అందుకే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇక రాయబడుతుంది చూడండి, 5వ వచనం, యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోను నింపెను. మన జీవితాన్ని నీతి న్యాయాలతో నింపుతాడు.
నీ కాలంలో నియమించబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయం వారికి కలుగును. ఈరోజు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన వచ్చి నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపాన్ని గూర్చి మిమ్మల్ని ఒప్పుకొన చేయను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి వస్తే దేవుడు ఎంతో నిత్యం భయం కలిగి ఉంటాం. అంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన సారాంశం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో నెరవేరింది. దోచుకొనకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, వంచబడకపోయినను వంచుండు నీకు శ్రమ. అంతవరకు అపవాది అనేకుల్ని వంచిస్తూ వచ్చింది, దోచుకుంటూ వచ్చింది. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు, వాణ్ణి మింగాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరణం అందరినీ మృంగుతూ వచ్చింది, మరణాన్ని మృంగివేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. సమాధి అందరినీ స్వాధీనం చేసుకుంటూ వచ్చింది, కట్టిపడేస్తూ వచ్చింది అందరినీ. ఆ సమాధిని గెలిచాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఖాళీ సమాధి అయింది. చెరను చెరగా పట్టుకుని వెళ్ళాడని రాయబడింది యేసు ప్రభువుని గురించి. మనుషుల్ని చెరలో పెట్టిన పాపాన్ని ఆయన చెరలో పెట్టాడు, మనుషుల్ని చెరలో పెట్టిన ధర్మశాస్త్రాన్ని ఆయన చెరలో బంధించాడు. చెరను చెరగా పట్టుకుని వెళ్ళాడు ఆయన. మనకు ఈవులను అనుగ్రహించాడు, మనకు బహుమానాలు ఇచ్చాడు ఆయన. అదే రాయబడింది 31వ వచనంలో, వంచబడకపోయినను వంచుచూ ఉండు నీకు శ్రమ, దోచుకొనబడకపోయినను దోచుకుంటూ ఉన్న నీకు శ్రమ. ప్రభువైన యేసుక్రీస్తు చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. మనల్ని చెరగా పెట్టినటువంటి పాపాన్ని, మనల్ని చెరలో పెట్టినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన చెరలో పట్టుకుని వెళ్ళిపోయాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ప్రతి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువ అంతర్లీనంగా దాగి ఉంది. ఆ రోజు అష్షూరు నుంచి రక్షణ అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ పాపం నుంచి రక్షణ. అష్షూరు అన్నది భౌతికమైన శత్రువు, పాపం అన్నది అభౌతికమైన శత్రువు. అష్షూరును కూడా మృంగివేసిన శత్రువు మరణం, పాపం, నరకం. దాని నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనకి రక్షణ ఇవ్వడానికి తానే శిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అష్షూరు నుంచి రక్షణ ఇవ్వడానికి 135,000 మందిని చంపినటువంటి దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలో తానే చనిపోవడానికి దిగి వచ్చాడు మన కోసం, తన నివాస స్థలాన్ని విడిచి. ఎంత ప్రేమ ఉంది ఇందులో, ఎంత ప్రేమ ఉంది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో, ఎంత రక్షణ ఉంది, ఎంత భరోసా ఉంది. ఇది నూతన నిబంధన, ఇది కొత్త నిబంధన. పాత నిబంధన ఏంటంటే శత్రువులను చంపడం, కొత్త నిబంధన ఏంటంటే శత్రువుల కోసం దేవుడు శిలువలో ప్రాణం పెట్టడం. కొత్త నిబంధన ఇది. అలా దేవుడికి శత్రువుగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరచడం తన శిలువ రక్తం చేత. ఇది కొత్త నిబంధన. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీకు కృతజ్ఞతలు. ఆ రోజు బలమైన శత్రువైన అష్షూరుని మీరు ఓడించారు. ఇశ్రాయేలు పక్షాన, యూదుల పక్షాన, యూదులకి మహారక్షణ కలుగు చేశారు. అంత బలమైన శత్రువుని సున్నపు బట్టిలో వేసిన ముళ్ళకంపలాగా మీరు కాల్చిపడేశారు. తండ్రి, పాపాత్ముడైన నా కోసం అష్షూరు కంటే మరి బలమైన శత్రువులైన మరణాన్ని, పాపాన్ని, ఉగ్రతని, పాతాళాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మీరు కాల్చివేసినందుకై, నాకు రక్షణ అనుగ్రహించినందుకై, నన్ను దోచుకుంటూ వచ్చిన, నన్ను చెరలో పెట్టిన ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పాపాన్ని నీవు చెరగా పట్టుకుని పోయి నాకు ఈవులను అనుగ్రహించినందుకై ఏమి ఇచ్చినానో వస్తున్నాయి. హిజ్కియా కంటే అనేక విషయాల్లో శత్రువుతో నిబంధన చేసుకున్న వాడిని, పాపతో రాజీ పడిన వాడిని, అనేక మార్లు అపవాది చేతిలో మోసపోయిన వాడిని. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నాతో నూతన నిబంధన చేసినందుకై మీ కృతజ్ఞతలు. నూతన నిబంధనలో పాలుభాగస్తుడిగా చేసి నన్ను ఉచితంగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేసి యెహోవా యందైన భయాన్ని అనుగ్రహించారు. ఆ ఐశ్వర్యాన్ని బట్టి, క్రైస్తవ జీవితం అనే ఐశ్వర్యాన్ని బట్టి నేనేమిచ్చినట్టు వస్తున్నాయి. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.